మండలానికే 5 ఎంపీటీసీలు. ఈ అసెంబ్లీ సెషన్స్లో చట్ట సవరణ తప్పనిసరి చేసేలా సర్కార్ యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్కు. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు. అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు. గత తప్పిదాలను సవరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఏంటంటే ఇది ప్రతి మండలంలో కనీసం ఒక 5 6 ఇట్లా ఎంపీటీసీలు ఉండాలి. అయితే చాలా మండలాల్లో 3 ఎంపీటీసీలు ఉన్నారట. ఈ 3 ఎంపీటీసీలలో మళ్ళీ ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవాలి కదా. ఒక ఎంపీపీగా ఎన్నుకుంటే మళ్ళీ అందులో ఒకరిని వైస్ ఎంపీగా ఎన్నుకోవాలి. అంటే 3 ఇట్లా ఒకడు ఎంపీపీ అయితే ఒకడు వైస్ ఎంపీపీ మళ్ళీ ఒకడు ఎంపీటీసీ. ఇక సమావేశాలు పెట్టుకుంటే ఏమని పెట్టుకుంటారు? ఈ సమావేశాలు మండల స్థాయిలో పెట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రతి మండలానికి కనీసం 5 లేదా 5కి మించి కూడా ఆ ఎంపీటీసీలు ఉంటే ఈ 5 ఇట్లో ఒకడు ఎంపీపీ, ఒకరు వైస్ ఎంపీపీ, 3 సభ్యులు ఉంటారు. ఇక ఆ మండలానికి సంబంధించి కావచ్చు, ఆ మండల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా ఆ 3 సభ్యులు, ఒకరు అధ్యక్షుడు ఉంటారు, ఒకరు ఉపాధ్యక్షుడు ఉంటారు. ఇట్లా సభ నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనివల్ల 3 ఎంపీటీసీలు ఉండడం వల్ల ఈ సభలు నిర్వహించలేకపోతున్నారట. ఈ ఎంపీటీసీలు ఎంపీపీలకు సంబంధించి ఆ సర్వసభ్య సమావేశాలు ఉంటాయి కదా, నెలకోసారి 6 నెలకోసారి, అవి నిర్వహించలేకపోతున్నారట. అయితే ఇది గత ప్రభుత్వం వైఫల్యమే అని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్లో కనీసం మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా ఈ రాష్ట్ర సర్కార్ అయితే ఒక ఆలోచన చేస్తుంది. మొన్న కూడా ఏం చేసిండ్రు, 2కి మించి పిల్లలుంటే సర్పంచ్గా పోటీ చేసే అవకాశం లేకుండే గతంలో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా గ్రామ స్థాయిలో పోటీ చేయవచ్చని అదొక జీవో తెచ్చే ప్రయత్నం చేసింది. ఇట్లా కొన్ని రకాల సవరణలు అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు పాలన పరంగా ఇబ్బందులు లేకుండా చేస్తే మంచిదే, కానీ దీన్ని మీ దురుద్దేశం ప్రకారం చేస్తే మాత్రం అది మళ్ళా ఏదో ఒక ప్రభుత్వం వచ్చి దానికి చెక్కు పెడుతుంది.